శ్రీ రామానాయుడు గారు ప్రసంగిస్తారు. సభకు నమస్కారం. తెలుగు సినిమా బంగారు చరిత్రలో ఇదొక సువర్ణ ఘట్టం. ఈ 75 సంవత్సరాల్లో తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కొక్క మెట్టుగా పెరిగి ఈరోజు హిమాలయ శిఖరాన్ని అందుకున్నది. 1931లో తయారైన తొలి చిత్రం భక్త ప్రహ్లాద మొదలు నేటి వరకు సినిమా ఎంతో దూరం ప్రయాణం చేసింది. ఎన్నో విజయాలను సంపాదించుకున్నది. ఒక నాటకం సినిమా మాటలు నేర్చింది, పాటలు నేర్పింది. సాంకేతికంగా ఎంతో పురోగతిని సాధించింది. గ్రాఫిక్స్, యానిమేషన్, వంద క్రియలు తాజా ఆకర్షణలుగా నిలిచి తెలుగు సినిమాకు కొత్త వెలుగులను ప్రసాదించింది. తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం ఇదంతా. ఈ 75 సంవత్సరాల కాలంలో మొత్తం 4100 సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా 2006లో సంవత్సరం తెలుగు సినిమాకు ఎన్నో విజయాలను సమకూర్చి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అలాంటి ఆశాజనకమైన ఈ వాతావరణంలో ఈ వజ్రోత్సవం వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం. ఇంతమంది బిడ్డలను చూసి తెలుగు సినిమా తల్లి ఆనందంగా పరవశిస్తున్నది, మురిసిపోతున్నది. ఈ వజ్రోత్సవం వేడుకలు నాకు మరీ ఆనందకరం. నాకు ఇదొక గొప్ప పండుగగా నా జీవితం అంతా సినిమా పరిశ్రమకు అంకితం చేశానని మీకు తెలుసు. 1963లో రాముడు భీముడు మొదలు తాజా చిత్రం మధుమాసంలో మొత్తం 130 చిత్రాలను అన్ని భారతీయ భాషల్లో నిర్మించే అవకాశం రావటం నా అదృష్టం. దేవుడిచ్చిన అవకాశాన్ని పరిశ్రమ అభివృద్ధి కోసమే వినియోగించాలని స్టూడియో కట్టాను, ల్యాబొరేటరీ ఏర్పాటు చేశాను. అలాగే నాకు లభించిన ప్రతి రూపాయిని ఈ సినిమా పరిశ్రమ సౌభాగ్యం కోసమే పెట్టుబడి పెట్టాను. కారణం ఇదంతా మీ శ్రమ, మీ ప్రేమ, మీరిచ్చిన సంపద. మీకోసం మీ బంగారు భవిష్యత్తు నేను, నా కుటుంబ సభ్యులు పునరాంకితం అవుతున్నాము. ఈ శుభవేళ ఇంత ఘనమైన వజ్రోత్సవ పండుగ నిర్వహణకు అధ్యక్ష పీఠంలో ఉండటం నా పూర్వజన్మ సుకృతం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు, పరిశ్రమలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అప్పటికీ ఇప్పటికీ మీ వాడిని, మీలో ఒకడిని. మన సినిమా రంగం అంతా ఒకే కుటుంబం, అందరూ అన్నదమ్ములం, అక్కా చెల్లెలం. ఈ అనుబంధం మన అందరికీ జన్మ అనుబంధం కావాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుతున్నాను.